అమెరికా యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది? ట్యాంకుల, క్షిపణుల, లేక వాళ్ళ బాంబర్ విమానాల? కాదు. వాటన్నిటికంటే ప్రమాదకరమైన ప్రపంచాన్ని శాసించే ఆయుధం అమెరికన్ డాలర్. ఇప్పుడు ఆ డాలర్ ఆధిపత్యానికే సవాలు విసురుతూ మన భారతదేశం ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఒక్కసారి ఆలోచించండి. డాలర్ కేవలం ఒక కరెన్సీ కాదు. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ కొనాలన్నా డాలర్లలోనే కొనాలి. దేశాల మధ్య వ్యాపారం జరగాలన్నా డాలర్లలోనే జరుగుతుంది. అందుకే అమెరికా ఏ దేశం మీదైనా ఆంక్షలు విధించగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళని డాలర్ వ్యవస్థ నుండి బయటకు నెట్టేస్తే చాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీన్నే డాలర్ డామినెన్స్ అంటారు. కానీ ఇప్పుడు ఈ ఆధిపత్యానికి గండి కొట్టడానికి బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ముందుకొచ్చాయి. ముఖ్యంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఒక సంచలన ప్రతిపాదన చేసింది. భారతదేశం యొక్క డిజిటల్ కరెన్సీ అయిన ఈ రూపీని మిగతా బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలతో అనుసంధానించాలని RBI ప్రతిపాదించింది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈ దేశాల మధ్య వ్యాపారం, పర్యాటకం కోసం చెల్లింపులు చాలా వేగంగా, చౌకగా జరిగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లావాదేవీలన్నీ డాలర్ తో సంబంధం లేకుండా అమెరికా నియంత్రణకు బయట జరుగుతాయి. ఈ ప్రతిపాదనను 2026లో భారతదేశంలో జరగబోయే బ్రిక్స్ సదస్సులో చర్చించే అవకాశం ఉంది. మేము చేస్తున్నది డాలర్ ను దెబ్బతీయడానికి కాదు, కేవలం మా పనులు వేగంగా చేసుకోవడానికే అని RBI చెబుతున్నప్పటికీ అమెరికా దీన్ని నమ్మడం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ దేశాలను అమెరికా వ్యతిరేకులు అని, వాళ్ళు చేస్తున్నది డాలర్ పై దాడి అని హెచ్చరించారు. అంటే డాలర్ ను సవాలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంపై తన ఆర్థిక పట్టును కోల్పోవడం అంటే అమెరికాకు అన్నిటికన్నా పెద్ద భయం. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే ఈ ప్రణాళికలో భారతదేశం విజయవంతం అవుతుందంటారా? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.